తీసి అడుగు ఈ సిక్కులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఏమైనా అయిపోని. థ్యాంక్ యూ. నిజంగా ఈ రోజున రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు చూస్తూ ఉంటే ఇది అన్యాయ పాలన, అక్రమ పాలన అనేటటువంటి మాటలు చాలా చిన్నవైపోతాయి. కీచక పాలన, దుశ్శాసన పాలన అంటే చాలా కరెక్ట్గా ఉంటుంది. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు చాలా గొప్పగా చట్టసభల్లో 50% ఆధిక్యతని సంపాదించుకుని ఆ స్థాయికి మనం వెళ్తే, ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మళ్ళీ మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ఉన్న మహిళలు కావచ్చు, అలాగే మన బిడ్డలు, ఆడపిల్లలు, చిన్నవాళ్ళు కావచ్చు, 100 సంవత్సరాల క్రితం వంటింటికే పరిమితం అవుదామా అన్న ఇది ఎలా ఉండేదో ఈరోజు ప్రస్తుత ఆడవారి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఈ రోజున నిజంగా ఎంత భయంకరంగా అంటే మేడం వాళ్ళు ఆల్మోస్ట్ చెప్పటం జరిగింది. మన ప్రభుత్వం రాగానే 40,000 బెల్ట్ షాపులు రద్దు చేసి ఒక క్రిస్టల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆ విధంగా ముందుకు పోతే, సంవత్సర కాలంలో 60,000 70,000 బెల్ట్ షాపులకి అవకాశం ఇచ్చి, గుడి లేదు బడి లేదు, ఎవరైనా సరే తాగండి ఊగండి అని చెప్పని మరి మధ్యాంధ్రప్రదేశ్గా సంవత్సర కాలంలోనే మార్చినటువంటి గొప్ప ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. నిజంగా ఎంత దారుణం అంటే, చంద్రబాబు నాయుడు గారికి అమరావతి మహిళలు మాత్రమే మహిళలుగా కనబడటం అనేది చాలా మనం బాధపడవలసినటువంటి విషయం. అంటే ఆ మహిళలు కాదా అని కూడా నేను మాట్లాడను. మనం కూడా మహిళలమే, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరం మనందరం కూడా మహిళలమే అని ఆయన గుర్తించాలి. ఎందుకంటే సాక్షి మీడియా ద్వారా ఎవరో జర్నలిస్టు మాట దొర్లినటువంటి మాటని పట్టుకుని ఇంత దారుణంగా సాక్షి మీడియా మళ్ళీ క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. కేఎస్ఆర్ గారు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది బాధ్యత తీసుకుని. కానీ అంత జరిగినప్పటికీ కూడా కక్షపూరితమైనటువంటి చర్యలతో ముందుకెళ్ళి అసలు ఎలా చెప్తారు అసలు అయితే అబ్బా, అసలు ఆ రేణుకా చౌదరి గారికి అయితే మహాతల్లి నిజంగా ఆవిడ కాంగ్రెస్ ఎంపీగా ఏ రకంగా ముందుకు పోతా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. మనందరం సిగ్గుపడాల్సిన చిన్న మాట కూడా చెప్తాను నేను. ఎందుకంటే గతంలో అనుకుంటా యూట్యూబ్లో వీడియో చూశానండి నేను. జర్నలిస్టులు మీరు తాగుతారు కదా, మీరెట్లా సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటారు అని అడిగితే అసలు నిజంగా దానికి దీనికి సంబంధం ఏంటని అడిగింది ఆవిడకి అస్సలు వర్తించదట. ఈవిడ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతుంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడినా తప్పులేదు, ఏమీ అసలు అది తప్పే కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం, భారతమ్మ గారిని మాత్రం, విజయమ్మ గారిని మాత్రం ఏది పడితే అది అనేస్తారు. పేక పిసికి చంపేస్తే బాగుండని కూడా అంటారు. ఇవి తప్పు మాటలు కాదు. అలాగే మరి అమరావతి మహిళల మీద ఏదో అనేశారు అని చెప్పిన అది మనకి సంబంధం లేకపోయినా వైఎస్ఆర్సీపీకి ఆపాదించి రగడ చేసి పెట్టినటువంటి వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా మనం ఏ విధంగా వారిని అరెస్ట్ చేయకూడదో ఒక్క మాట ఇది మీరు అందరూ ఆలోచించుకోవాలి. సూపర్ 6 ఇస్తానని చెప్పని ఇవ్వకుండా ఇచ్చేశాను, ఇక మీద మాట్లాడితే నాలుకలు మందం అని అంటే మహిళలందరం మనం కూడా ఉన్నాం కదా. మరి నమ్మి ఓట్లేసిన ఆంధ్ర రాష్ట్ర మహిళల నాలుకలు మందం అన్న చంద్రబాబు నాయుడు గారిని ఏం చెయ్యాలా చెప్పాలి, అంతే కదా. మనమందరం కూడా ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మనం అడుగుతా ఉన్నాం. మీ వాళ్ళు చేస్తేనేమో, మీ వాళ్ళు మాట్లాడితేనేమో రామాయణ మహాభారత భాగవతాలు, ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో భూత పురాణాలు. ఇవి ఈ దరిద్రమైనటువంటి పరిస్థితుల నుంచి ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. నిజంగా ఎంత బాధాకరం అంటే వీళ్ళ తారతమ్యం చెప్తా ఉన్నా. సోషల్ మీడియాల్ని అడ్డం పెట్టుకుని
జగన్ గారిని ఏమైనా అనొచ్చు, భారతమ్మ గారిని ఏమైనా అనొచ్చు. అసలు ఆ చేబ్రోలు కిరణ్ అనేవాడు, ఆ కిరా కార్పి అనేవాడు, సీమరాజా అనేవాడు రోజమ్మ గారిని కావచ్చు, అట్లాగే భారతమ్మ గారిని కావచ్చు, విజయమ్మ గారిని కావచ్చు. అసలు ఆ సీమరాజా అయితే అసలు మన లక్ష్మీ పార్వతి మ్యామ్ని వారి వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా ఎంత అసహ్యంగా మాట్లాడారు. మరి అవన్నీ మీడియా ఛానల్స్కి కనిపించటం లేదా అని అడుగుతాను. నిజంగా ఈ సందర్భంలో మా సాక్షి యాజమాన్యాన్ని కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఏబిఎన్ కన్నా, TV5 కన్నా, ఈటీవీ కన్నా విలువలు విశ్వసనీయతతో ముందుకు పోతున్నటువంటి ఛానల్ అని నేను గౌరవంగా చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే మీకొక న్యాయం మాకొక న్యాయం అన్న చందంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. అసలు ఇంకా హోమ్ మినిస్టర్ గారిని తీసుకుంటే ఇక ఆవిడని చూస్తే చేతులెత్తి దండం పెట్టబుద్దేస్తుంది నిజంగా. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింది అంటే అధికారం వచ్చిన తర్వాత కష్టపడిన వ్యక్తికి ఏదో ఒక గౌరవం ఇచ్చి నిలబెడతారు అని. మ్యాక్సిమం ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చేసారు, అయిపోయింది. ఆవిడ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న విషయం మర్చిపోయి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారినే తిడతాను, లేకపోతే ఆయన ఏం చేస్తే అది చేస్తాను అంటోందే తప్ప రాష్ట్రంలో ఆడపిల్లల మీద, మహిళల మీద ఇన్ని అరాచకాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే అదే మేడం, అదే అర్థం కావట్లేదు. అసలు ఆవిడికి పదవి ఎందుకు ఇచ్చారనేది జగన్ గారిని జగన్ గారిని తిట్టడానికైతే అధికార ప్రతినిధి తీసుకొని కూర్చోవచ్చు మేడం, పార్టీ పదవి తీసుకోవచ్చు. ఈ దౌర్భాగ్యం ఎందుకు? నిజంగా ఈ సందర్భంగా మన టైంలో పనిచేసిన మేకతోటి సుచరిత గారికి, తానేటి వనిత మ్యామ్కి కూడా మనం హృదయపూర్వక అభినందనలు తెలియచేయాలి. ఆ పదవికి వన్నె తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా గౌరవాత్మకంగా ముందుకెళ్ళాం మనం. మన టైం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. కానీ 5 సంవత్సరాల పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈయనకి ఎందుకంత భయం అనేది నాకు అర్థం కావట్లే. నెక్స్ట్ టైంకి అసలు జగన్ గారు ఉండకుండా చేస్తాడంట. నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తా, ప్రజల్లో ఉన్నటువంటి భయం పోగొడతా, ఆడపిల్లలకి అండదండలుగా నిలబడతా అని మాట్లాడకుండా జగన్ గారిని లేకుండా చేస్తాట. జగన్ గారు దైవాంశ సంభూతుడుగా మనం చెప్పాలి. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహంతో పుడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయనకి తల్లిదండ్రులన్నా, మహిళలన్నా, అట్లాగే భగవంతుడన్నా చాలా భక్తి. ఆ యొక్క మంచితనంతోనే 5 సంవత్సరాలు కూడా చాలా చక్కని పరిపాలన అందించారు. అటువంటి నాయకుడికి మనం అందరం ఈ రోజున సైనికులుగా ఉంటాం, మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను. ఈ అరాచక పాలనని, ఈ అకృత్యమైన పాలన 29లో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోమ్ మినిస్టర్ గారి గురించి ఒక చిన్న మాట చెప్తా. 24 గంటలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటోంది. పులివెందుల ఎమ్మెల్యే అంటే నీకెందుకంత భయం? రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉంటే మరి అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడకుండా, అక్కడ ఆయనకి ప్రొటెక్షన్ కల్పించకుండా ఏదేదో మాట్లాడుతుంది ఆవిడే.